ఓం కృష్ణం వందే జగత్. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. భగవద్గీత 2వ అధ్యాయం 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్వోంతస్త్వ నయోస్తత్వ దర్శిభిః. అనువాదం: అసత్తునకు అనగా భౌతిక దేహము అసత్తునకు ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి ఆత్మ మార్పు లేదనియు సత్య దృష్టులైన వారు నిశ్చయించి ఉన్నారు. ఈ రెండింటి తత్వమును బాగుగా పరిశీలించి వారి విషయమును ధృవీకరించిరి. భాష్యము: మార్పు చెందు దేహమునకు ఉనికి లేదు. దేహమునందలి వివిధ జీవకణముల క్రియ ప్రతిక్రియలచే దేహము ప్రతి క్షణము మార్పునకు లోనగుచున్నదని ఆధునిక వైద్యశాస్త్రము కూడా అంగీకరించుచున్నది. ఈ విధముగా దేహమునందు పెరుగుదల మరియు వృద్ధాప్యములు కలుగుచున్నవి. కానీ ఎల్లప్పుడూ మనస్సు మరియు దేహమునందు అట్లు ఎన్ని మార్పులు కలిగినను ఆత్మ మాత్రం ఎట్టి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచియుండును. అది ఏ భౌతిక పదార్థమునకు మరియు జీవ పదార్థమునకు నడుమగల భేదము. స్వభావరీత్యా భేదము నిత్య పరివర్తనము చెందుచుండును. ఆత్మ శాశ్వత లక్షణమును కలిగియుండును. అట్టి తరగతుల సత్యద్రష్టలచే నిరాకారవాదులు మరియు సహకారవాదులైన ఇరువరిచే ఈ విషయము ధృవీకరింపబడినది. విష్ణువు మరియు అతని ధామములన్నీ కూడా స్వయం ప్రకాశముతో కూడిన ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉన్నట్లు విష్ణుర్భవ నా జ్యోతింషి విష్ణుర్భవాని విష్ణు అని విష్ణు పురాణం 2:12-38 నందు చెప్పబడినది. అనగా సత్తు అసత్తు అను పదములు రెండును వరుసగా ఆత్మ మరియు భౌతిక పదార్థములచే సూచించుచున్నవి. ఇది సత్య ద్రష్టలందరి అభిప్రాయం. అజ్ఞాన ప్రభావముచే కలతనొందిన జీవులకు శ్రీకృష్ణ భగవానుడు ఒసగిన ఉపదేశమునకు ఆరంభమిదియే. అర్చకుడు మరియు అర్చనీయ భగవానుని నడుమ గల నిత్య సంబంధమును పునః స్థాపించుట, భగవానుడు మరియు అతని అంశలైన జీవుల నడుమ గల భేదమును పరిపూర్ణముగా అవగాహన చేసుకొనుట అను అంశములతో కూడియుండును. భగవానుడు మరియు తనకు నడుమగల భేదము సంపూర్ణతకును మరియు అంశమునకును నడుమగల సంబంధము వంటిది అని తెలిసి తనను గూర్చి సంపూర్ణాధ్యయనము కావించుట ద్వారా మానవుడు భగవతత్వమును గ్రహింపగలుగును. వేదాంత సూత్రములందు మరియు శ్రీమద్భాగవతమునందు సమస్త సృష్టికి శ్రీ భగవానుడే మూలమని అంగీకరింపబడినది. ఉన్నత మరియు న్యూన ప్రకృతుల ద్వారా అట్టి సృష్టి వ్యక్తమగుచుండును. సప్తమాధ్యాయమున తెలుపబడనున్నట్లు జీవుడు మరియు ప్రకృతికి చెందినవాడైయున్నాడు. శక్తి మరియు శక్తిమంతునికి నడుమగల భేదము లేకపోయినను శక్తిమంతుడు దివ్యుడనియు మరియు శక్తి లేక ప్రకృతి ఎనునది అతని ఆధీనమునందున్నదనియు అంగీకరింపబడినది. కనుకనే యజమాని మరియు సేవకుల విషయము వలె లేదా గురువు మరియు శిష్యుల విషయము వలె జీవులందరూ సదా శ్రీకృష్ణ భగవానుని ఆధీనమునందుందురు. అజ్ఞానమునందున్నంత కాలము అట్టి స్పష్టమైన జ్ఞానమును పొందుట అసంభవము. అట్టి అజ్ఞానమును తొలగించి శాశ్వతముగా సర్వకాల జనుల జ్ఞానాభివృద్ధి కొరకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించుచున్నాడు.
17వ శ్లోకం. అవినాశీతు తద్విదిద్ ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కచ్చిత్ కర్తుమర్హతి. శరీరమందంతటను వ్యాపించియున్న ఆత్మ నాశనము లేదని నీవు తెలుసుకొనుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. భావము. ఈ భాష్యము. ఈ శ్లోకము దేహమంతటా వ్యాపించియున్నటువంటి ఆత్మ యొక్క నిత్యతత్వమును మరింత స్పష్టముగా వివరించుచున్నది. దేహమంతటను వ్యాపించియున్న దానిని ఎవ్వరైనను గ్రహింపగలరు. అది ఏ చైతన్యము. కనుకనే సంపూర్ణ దేహమునందు లేక ఏదైనా ఒక భాగమునందు కలుగు సుఖదుఖములను ప్రతి ఒక్కరూ ఎరుగగలుగుచున్నారు. కానీ ఈ చైతన్యము యొక్క వ్యాప్తి శరీర అంతర్భాగమునకు మాత్రమే పవిత్రమై ఉన్నది. ఒక దేహము పొందు సుఖదుఖములు మరొక దేహమునకు తెలియవు. కనుకనే ప్రతి దేహము ఒక ప్రత్యేక జీవాత్మ యొక్క ఆచ్ఛాదనమై ఉన్నది. అట్టి దేహమునందు ఆత్మ యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును. ఈ ఆత్మ కేశాగ్రమునందలి 10,000 వంతు పరిణామము కలదిగా వర్ణింపబడినది. శ్వేతాశ్వతర నోపనిషత్తు 5:9 దీనిని ఇట్లు సమర్థించుచున్నది. బాలాగ్రశత భాగస్య శతత కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః స చానంతన్యాయ కల్పతే. కేశాగ్రమును 100 భాగములుగా విభజించి మరలా ఒక్కొక్క భాగమును 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగపు పరిణామమును ఆత్మ కలిగియుండును. అట్టి విషయమే శ్రీమద్భాగవతము 10:87-30 నందు శ్రీధర స్వామి భాష్యములో ఇట్లు చెప్పబడినది. కేశాగ్రశత భాగస్య శతాంశః సాదృశ్యాత్మకః జీవః సూక్ష్మస్వరూపోయం సంఖ్యాతితో హి చిత్కరణః. కేశాగ్రము యొక్క 10,000వ భాగమంత పరిణామము గల ఆధ్యాత్మిక చిత్ కణములు అసంఖ్యాకములుగా గలవు. ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశముల కంటెను సూక్ష్మమై ఉన్నవి. అట్టి అణువులు అసంఖ్యాకములైనట్టివి. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విస్ఫులింగమే భౌతిక దేహమునకు మూలాధారము. ఔషధపు ప్రభావము దేహమంతటను వ్యాపించుచున్నట్లు అట్టి ఆధ్యాత్మిక విస్ఫులింగపు ప్రభావము దేహమంతటను వ్యాపించియుండును. ఆత్మ యొక్క ప్రభావము దేహమంతటను చైతన్య రూపమున అనుభూతమగుచుండును. అది ఏ ఆత్మ ఉనికికి నిదర్శనము. చైతన్యము లేనట్టి భౌతిక దేహము మృత శరీరము అనియు ఎట్టి భౌతిక సాధనము ద్వారాను అట్టి దేహమును తిరిగి చైతన్యమును కలిగింపలేమనియు ఎంతటి అమాయకుడైనను ఎరుగను. కనుక చైతన్యము ఆత్మ వలననే కాని ఎట్టి భౌతిక మూలకణముల సమ్మేళనములచే కలుగజాలదు. ముండకోపనిషత్తు 3:1-9 నందు అను ఆత్మ పరిణామము గూర్చి మరింత స్పష్టముగా వివరింపబడినది. ఏసోనురాత్మచేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణః పంచధా సంవివేశ ప్రాణైచిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా. అను పరిణామము గల ఆత్మ సంపూర్ణ జ్ఞానముచే గ్రహింపబడును. అనురూపమైన ఈ ఆత్మ ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానములు అను 5 విషములైన వాయువులతో తేలుచు హృదయమున నెలకొనియుండి బద్ధజీవుల దేహమునంతటను
తన ప్రభావమును వ్యాపింపజేయుచుండును. 5 రకాల భౌతిక వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రకటితమగును. శుద్ధమైన ఆత్మను ఆవరించినట్టి పంచవాయువులను వివిధములైన ఆసనముల ద్వారా నిగ్రహించుట కొరకై హఠయోగ విధానము ఉద్దేశింపబడినది. అను ఆత్మను అట్టి భౌతిక వాతావరణ బంధము నుండి విముక్తి కలిగించుట కొరకై అది నిర్దేశింపబడినది, కానీ భౌతిక ప్రయోజనము కొరకు కాదు. ఈ విధముగా వేదాజ్మయ మంతటను అనురూపమైన ఆత్మ నిర్మాణము అంగీకరింపబడినది. అంతేకాకుండా బుద్ధిమంతుడు అనుభవంతో దీనిని ప్రత్యక్షముగా గ్రహింపగలుగును. కేవలము బుద్ధిహీనుడు మాత్రమే అట్టి ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వమని భావించును. అనురూపమైన ఆత్మ ప్రభావం దేహమంతటను వ్యాపించి ఇండును. ముండకోపనిషత్తు 3:1-9 ననుసరించి అనురూపమైన అట్టి ఆత్మ ప్రతి జీవి హృదయమునందును నెలకొని యుండును. ఈ ఆత్మ పరిణామము అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల దృష్టి పరిధికి అతీతమై ఇండుట చేత వారిలో కొందరు మూర్ఖముగా ఆత్మయే లేదని చెప్పుదురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరి హృదయమునందును అనురూపమైన ఆత్మ పరమాత్మతో కూడి నిశ్చయముగా నిలిచి ఉన్నది. కనుకనే దేహపు ఈ భాగము నుండి దేహపు కదలికలకు అవసరమైన శక్తులన్నీ వెలువడుచున్నవి. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గ్రహించు రక్తకణములన్నీ ఆత్మ నుండియే శక్తిని గ్రహించును. ఆత్మ ఈ స్థితి నుండి వెడలినంతనే రక్త ప్రసరణ క్రియ ఆగిపోవును. రక్తకణముల ప్రాముఖ్యతను అంగీకరించిన వైద్యశాస్త్రము ఆత్మయే మూలమన్నది ఎరుగుకున్నది. అయినను వైద్యశాస్త్రము దేహము యొక్క సర్వశక్తులకు హృదయమే కూడలి స్థానమని అంగీకరించును. పరమాత్మ యొక్క అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడినవి. సూర్యకాంతి యందు ప్రకాశవంతములైనట్టి అసంఖ్యాక కణములు గలవు. అట్లే అనురూప ఆత్మలు ఆ భగవాను నుండి వెలువడు కాంతిలో కణములై ఉన్నవి. వానిని ప్రభ లేక ఉన్నత శక్తి అందురు. కనుక వేద విజ్ఞానము అనుసరించినను లేదా ఆధునిక విజ్ఞానమును అనుసరించినను దేహమునందలి ఆత్మ యొక్క ఉనికిని ఎవ్వరును కాదనజాలరు. అట్టి ఆత్మను గూర్చిన విజ్ఞానము దేవాది దేవునిచే భగవద్గీత యందు స్వయముగా వివరింపబడినది. 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరనః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. అనువాదము. నాశనము లేనట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. భాష్యము. భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావము కలిగి ఉన్నది. అది వెంటనే నశింపవచ్చును, లేక 100 సంవత్సరములు పిదపనైనా నశింపవచ్చును. కాలభేదము మాత్రమే గలదు. దానిని శాశ్వతముగా నిలుపుటకు అవకాశమే లేదు. కానీ ఆత్మ అతి సూక్ష్మమైనదగుటచే అది శత్రువునకు కూడా గోచరింపదు. అప్పుడు దానిని చంపుటను గూర్చి వేరుగా చెప్పనవసరం లేదు. గత శ్లోకమునందు చెప్పబడినట్లు అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిణామమును కొలుచు పద్ధతిని ఎవ్వరునూ ఎరుగరు. అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు. కనుక దేహము కోరినంత కాలము గాని శాశ్వతముగా గాని రక్షింపబడదు. ఈ 2 కోణములలో దేని ద్వారా చూచినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. కర్మానుసారముగా అనుపరిణామ ఆత్మ వివిధములైన దేహములను పొందుచుండును. కనుక ధర్మ నియమములను మనందరము తప్పక పాటింపవలసి ఉన్నది. జీవుడు పరంజ్యోతి అంశమగుటచే
వేదాంత సూత్రము 2:3:26 నందు అతడు జ్యోతిస్వరూపుడుగా వర్ణింపబడినాడు. కనుకనే సూర్యకాంతి సమస్త జగత్తును పోషించున్నట్లుగా ఆత్మకాంతి ఈ దేహమును పోషించుచున్నది. అట్టి ఆత్మ దేహమును వీడినంతనే దేహము క్రుల్లుట ఆరంభించును. అనగా ఆత్మయే దేహమును పోషించుచున్నదని తెలియచున్నది. దేహమునకు ఎట్టి ప్రాముఖ్యత లేదు. కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనముల కొరకై తమ విద్యుక్త ధర్మములను త్యజింపక యుద్ధము చేయవలనని అర్జునునికి ఆదేశించెను. 19వ శ్లోకం. యయ ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానతో నాయం హంతి న హన్యతే. అనువాదం. జీవుడు చంపువాడని తలచువాడు చంపబడువాడని తలచువాడు ఇరువరును అజ్ఞానులే. ఏలయనా ఆత్మ చంపదు మరియు చంపబడదు. భాష్యము. మరణాయుధములచే దేహధారి అయిన జీవుడు గాయపడినప్పుడు దేహమునందలి జీవుడు మాత్రం చంపబడని ఎరుగవలెను. రాబోవు శ్లోకముల ద్వారా వ్యక్తమగునట్లు అత్యంత సూక్ష్మమైన అట్టి ఆత్మను వధించుట ఎట్టి ఆయుధముల చేతను సాధ్యపడదు. దాని ఆధ్యాత్మిక స్థితి కారణమున జీవాత్మ చంపబడినది లేదా చంపవలసినది కేవలము దేహము మాత్రమే. అనగా దీని ఉద్దేశము దేహవధను ప్రోత్సహించుట కాదు. మా హింస్యాత్ సర్వభూతాని అను వేదనియమము శాసించుచున్నది. దీనిని అనుసరించి ఎవ్వరిని హింసింపరాదు. అట్లే జీవాత్మ చంపబడదని భావించుట కూడా జంతు హింసను ఎన్నడూ ప్రోత్సహించుట కాదు. అధికారం లేకుండా ఎవరి దేహమునైనను వధించుట అత్యంత హేయమైన కార్యము. అట్టి చర్య ప్రభుత్వ శాసనము ప్రకారము మరియు భగవానుని శాసనము ప్రకారము దండనీయమే కాగలదు. కానీ ఏది ఏమైనను ఇక్కడ అర్జునుడు ధర్మము కొరకే శత్రు సంహారమునందు వినియోగింపబడుచుండెను, కానీ ఇచ్ఛానుసారముగా విపరీత తలంపుతో కాదు. 20వ శ్లోకం. నజాయతే మ్రియతే వ కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అనువాదం. ఆత్మకు ఎన్నడను జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. అనుపరిమాణ అంశయైనట్టి ఆత్మ భగవానునితో గుణైక్యమును కలిగినటువంటిది. దేహము వలె అది ఎట్టి మార్పు నొందదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరము లేదా కుతస్థమని పిలువబడును. దేహము 6 విధములైన మార్పులకు లోబడియుండును. అది తల్లి గర్భము నుండి జన్మించును, కొంతకాలముండును, వృద్ధియగును, ఇతరములను సృష్టించును, క్రమముగా క్షీణించును, చివరికి నశించి శాశ్వతముగా అంతరార్థమగును. కానీ ఆత్మ ఎన్నడను అట్టి మార్పులను పొందదు. ఆత్మ జననము పొందదు, కానీ ఆత్మ భౌతిక దేహమును స్వీకరించుట వలన దేహము జననము పొందుచున్నది. ఆత్మ ఎన్నడను జననము మరియు మరణమును పొందదు. జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు. ఆత్మకు జననము లేనందున భూత భవిష్యత్తు వర్తమానముల అనునవి దానికి లేవు. అది నిత్యము, శాశ్వతము, సనాతనము.
అనగా చరిత్రయందు ఆత్మ ఆవిర్భావమును సూచించు ఆధారము ఎక్కడా గోచరింపదు. దేహాత్మ బుద్ధి చేత మనము ఆత్మ యొక్క జననాదుల విషయములను గూర్చి అన్వేషింతుము. నిత్యమైన ఆత్మ దేహము వలె ఎన్నడను వృద్ధాప్యము నొందదు. కనుకనే వృద్ధుడైన వాడు కూడా తన బాల్యమునందును లేదా యవనమునందును కలిగియున్న ఉత్సాహమునే కలిగియుండును. దేహమునందరి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువు వలె గాని క్షీణింపదు. అది ఇతర జన్యములను కూడా సృష్టింపదు. దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్న జీవాత్మలే కాని దేహమును కలిగి ఉన్న కారణముగా వారు ఒక ప్రత్యేక వ్యక్తికి సంతానముగా గోచరింతురు. ఆత్మ ఉనికి చేతనే దేహము వృద్ధి నొందుచున్నది. అయినను ఆత్మయందు మార్పులు లేదా దాని నుండి ఇతర జన్యములు కాని ఉత్పత్తులు కావు. కనుకనే దేహమునకు కలిగేడి 6 మార్పులకు ఆత్మ అతీతమై ఉన్నది. కఠోపనిషత్తు 1:2-18 నందు ఈ విషయమును పోలిన విషయమునే మనము చూడవచ్చును. నజాయతే మ్రియతే వా విపచ్చిన్నాయం కుతచ్చిన్న బభూవః కచ్చిత్ అజోనిత్యః శాశ్వతోయం పురాణోన హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం యొక్క భావము ప్రస్తుత గీత శ్లోకపు భావంతో సమానమై అయినను దీని యందు విపచ్చిత్ అను పదము ప్రత్యేకముగా ప్రయోగింపబడినది. దానికి విద్వాంసుడు లేదా జ్ఞాని అని అర్థం. ఆత్మయనున్నది జ్ఞాన పూర్ణము లేదా సదా చైతన్య పూర్ణము కనుక చైతన్యము ఆత్మకు చిహ్నము. ఎవరినైనను హృదయమునందు నెలకొనినట్టి ఆత్మను కనుగొనలేకపోయినను చైతన్యవంతమై ఆత్మ ఉనికి చేతనే వారు దానిని గుర్తింపవచ్చును. కొన్ని మార్లు మేఘముల కారణము చేత లేదా ఇతర కారణముల చేత ఆకాశమున సూర్యుని మనము చూడలేకపోవచ్చును. కానీ సూర్యకాంతిని బట్టి అది పగటి సమయమని మనము విశ్వసించుదుము. తెల్లవారుజామున కొంత వెలుగు కనిపించినంతనే సూర్యుడు ఆకాశమున ఉదయించేనని మనము గ్రహింపగలుగుదుము. అట్లే మానవుడైనను లేక జంతువైనను దేహములన్నింటియందు చైతన్యముండుట చేతనే ఆత్మ ఉనికి మనకు తెలియచున్నది. కానీ ఈ జీవ చైతన్యము భగవానుని చైతన్యమునకు కొద్దిగా భిన్నమైనది. ఎందుకనగా భగవానుని చైతన్యము భూత భవిష్యత్తు వర్తమాన సర్వజ్ఞానమై ఉండగా జీవ చైతన్యము విస్మరణ అను స్వభావమును కలిగి ఉన్నది. జీవుడు తన నిజస్థితిని విస్మరించినప్పుడు దానిని పునరుద్ధరించు కొనుటకై శ్రీకృష్ణ భగవానుని ఉత్తమ బోధనల ద్వారా జ్ఞానమును మరియు వికాసమును పొందగలడు. అంతేకాని విస్మరణ స్వభావము కలిగినట్టి జీవాత్మ వంటి వాడు కాడు. శ్రీకృష్ణ భగవానుడు లేనిచో అతని భగవద్గీత బోధనలు నిరుపయోగములగును. పరిమాణ ఆత్మ మరియు పరమాత్మ విభు ఆత్మ అని 2 రకములైన ఆత్మలు కలవు. ఈ విషయము కఠోపనిషత్తు 1:2-20 నందు ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినది. అనోరణీయాన్ మహతో మహ్యాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహయాం తమక్రతు పశ్యతి విత శోకోధాతుః ప్రసాదాన్మ హిమాన మాత్మనః. జీవాత్మ మరియు పరమాత్మ నిరువురును దేహమనేది ఒకే వృక్షముపై జీవుని హృదయమునందు నిలిచియున్నవి. భౌతిక వాంఛల నుండి శ్లోకము నుండి విముక్తుడైనట్టి వాడే పరమ పురుషుని
కృపచే పరమాత్ముని మహిమలను ఎరుగగలుగును. రాబో అధ్యాయములందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు కూడా మూల కారణుడు. ఇక్కడ అర్జునుడు తన యథార్థ స్వభావమును విస్మరించిన ఆత్మయై ఉన్నాడు. కనుక అతడు శ్రీకృష్ణుడి నుండి లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని నుండి ఆత్మవికాసం నొందవలసిన అవసరం ఉన్నది. 21వ శ్లోకం. వేదా వినాశినం నిత్యం యన మజమవ్యయం కథం స పురుషః పార్థకం ఘాతయతి హంతికం. అనువాదం. ఓ పార్థ, ఆత్మ నాశనము లేనిదనియు శాశ్వతమైనదనియు పుట్టుక లేనిదనియు క్షయము లేనిదనియు తెలిసిన వ్యక్తి ఎవ్వరినేని ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును. భాష్యం. వాస్తవమునకు ప్రతి వస్తువునకును ఒక ప్రయోజనముండును. పరిపూర్ణ జ్ఞానము గల మానవుడు సరి అయిన ప్రయోజనము కొరకై ఏ వస్తువును ఎక్కడ ఎట్లు ఉపయోగించవలనో ఎరుగును. అట్లే హింసకు కూడా ప్రయోజనము గలదు. కానీ దానిని ఎట్లు వినియోగింపవలెనను విషయము జ్ఞానవంతునిపై ఆధారపడి ఉండును. హంతకుని ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాజాలడు. ఎందుకనగా అతడు ఉరిశిక్ష అను హింసను న్యాయశాస్త్ర సూత్రములను అనుసరించియే అమలుపరచును. హత్య చేసిన వానికి మరణదండనను విధింపవలననియు దానితో అతడు చేసిన ఘోర పాపమునకు మరుసటి జన్మలో దుఃఖితుడు కావలసిన అవసరం కలుగుదనియు మనుధర్మశాస్త్రమైన మను సంహిత తెలుపుచున్నది. హత్య చేసిన వారికి రాజు ఉరిశిక్ష విధించుట నిజముగా ప్రయోజనకరమైనది. అట్లే శ్రీకృష్ణుడు యుద్ధము చేయమని ఆజ్ఞాపించినప్పుడు అట్టి హింస పరమధర్మము కొరకేనని నిర్ధారింపవలసి ఉన్నది. ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని కొరకై చేయబడు యుద్ధమున సంభవించు హింస ఎనున్నది హింస ఏమాత్రము కానేరదని ఎరిగి అతడు అట్టి ఆదేశములను అనుసరింపవలను. ఎందుకనగా వ్యక్తిని అనగా ఆత్మను చంపుట ఎనున్నది అసాధ్యము. కనుక న్యాయ పరిపాలన కొరకై అట్టి నామమాత్ర హింస అంగీకరింపబడును. శాస్త్రచికిత్స రోగికి బాగు చేయుటకే గాని చంపుటకు కాదు. కనుకనే శ్రీకృష్ణుని ఆదేశమును అనుసరించి అర్జునుడు కావించు యుద్ధము పరిపూర్ణ జ్ఞానముతో కూడుకున్నది. కనుక దాని యందు పాపఫలమునకు ఏమాత్రము అవకాశము లేదు. 22వ శ్లోకం. వాసాంసస్సి జీర్ణాని యదా విహాయ నవాని గృహంతి నరోపరాని తథా శరీరాని విహయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. అనువాదం. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. భాష్యము. ఆత్మ దేహములను మార్పు ననేడి విషయము అంగీకరింపబడిన సత్యము. ఆత్మ ఉనికిని విశ్వసింపని ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏ విధముగా హృదయము నుండి శక్తి కలుగునో వివరింపలేకున్నను శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యవనం వరకు, యవనము నుండి వృద్ధాప్యము వరకు దేహమునందు కలిగే మార్పులను వారు అంగీకరింపక తప్పదు. వృద్ధాప్యము నుండి మరి ఒక దేహమునకు మార్పు అనున్నది జరుగును. ఈ విషయము ఇదివరకే పూర్వశ్లోకము 2:13 నందు వివరింపబడినది.
ఒక దేహము నుండి మరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కృపచేతనే సాధ్యమగుచున్నది. ఒక మిత్రుని కోరికను మరొక మిత్రుడు తీర్చునట్లు ఆత్మ యొక్క కోరికను పరమాత్మ తీర్చును. ముండకోపనిషత్తు వంటి వేద విభాగములను, శ్వేతాశ్వత రోపనిషత్తు వంటివి జీవాత్మను మరియు పరమాత్మను ఒకే వృక్షముపై కూర్చున్న మిత్ర పక్షులతో పోల్చినవి. ఆ రెండు పక్షులలో ఒకటి ఆత్మ వృక్షఫలములను ఆరగించుచుండగా, మరొక పక్షి శ్రీకృష్ణుడు తన మిత్రుని గమనించుచుండును. ఈ రెండు పక్షులను గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అందులో ఒకటి భౌతిక వృక్షపు ఫలములచే ఆకర్షింపబడగా, రెండవది తన మిత్రుని కార్యములకు కేవలము సాక్షిభూతమగుచున్నది. ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి కాగా, అర్జునుడు ఫలమారగించు పక్షి అయి ఉన్నాడు. వారిరువురు మిత్రులైనను ఒకటి ప్రభువు కాగా, రెండవది సేవకుడు. ఈ సంబంధమును విస్మరించుట చేతనే జీవాత్మ ఒక వృక్షము నుండి మరొక వృక్షమునకు లేదా ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమగుచున్నది. భౌతిక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమగుచున్నది. భౌతిక దేహం అనేది వృక్షముపై జీవాత్మ తీవ్ర ప్రయాసకు గురవుచుండును. కానీ అది చెంతనే అన్నింటి మిత్రుడైన మరొక పక్షిని ఉపదేశము కొరకై అర్జునుడు శ్రీకృష్ణునికి స్వచ్ఛందముగా శరణ పొందునట్లు పరమాచార్యునిగా అంగీకరించినంతనే సర్వ శోకముల నుండి అది విముక్తి నొందగలదు. ముండకోపనిషత్తు 3:1-2 మరియు శ్వేతాశ్వ తరోపనిషత్తు 4:2 కూడా ఈ విషయమున సమర్థించుచున్నవి. సమానే వృక్షే పురుషో నిమగ్నో నిశయా శోచతి ముహ్యమానః జుష్టం యథా పశ్యత్యన్య మిశమస్య మహిమానమితి వీతశోకః. రెండు పక్షులను ఒకే వృక్షముపై నున్నను ఫలమారగించు పక్షి ఫలభోక్తగా చింత మరియు దుఃఖములతో పూర్తిగా మునిగియుండును. కానీ ఆ పక్షి భగవానుడైనటువంటి తన మిత్రుని వైపునకు ఏదియో ఒక విధముగా దృష్టిని సారించి అతని మహాత్మ్యమును ఎరగగలిగినచో వెంటనే ఆ దుఃఖిత పక్షి సర్వ చింతల నుండి విముక్తమగును. అర్జునుడు ఇప్పుడు తన శాశ్వత మిత్రుడైన శ్రీకృష్ణుని వంకకు తిరిగి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనుచున్నాడు. ఆ విధముగా అతడు ఉపదేశములను శ్రవణము చేయుట ద్వారా శ్రీకృష్ణ భగవానుని మహాత్మ్యమును పూర్తిగా గ్రహించి శోకము నుండి దూరము కాగలడు. పితామహుడు మరియు గురువుల దేహం మార్పును గూర్చి చింతింపవలదని భగవానుడు అర్జునునకు ఇక్కడ ఆదేశించెను. వాస్తవమునకు ధర్మయుద్ధమునందు వారి దేహములను సంహరించుటకు అతడు ఆనందింపవలెను. ఎందుకనగా ఆ విధముగా వారు తమ వివిధ దేహ కర్మల ద్వారా సంక్రమించిన పాపమును నశింపకొనగలుగుదురు. యజ్ఞవేదికపై లేదా ధర్మయుద్ధమునందు కానీ తన దేహమును త్యజించినవాడు వెంటనే సమస్త దేహప్రతి ఫలకర్మల నుండి విముక్తుడై ఉత్తమ జన్మనందును. కనుకనే అర్జునుని చింతకు ఎట్టి కారణము లేదు. 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అనువాదం. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడపబడదు, వాయువుచే ఎండింపబడదు. భాష్యము.
ఖడ్గములు, ఆగ్నేయాస్త్రములు, వారుణాస్త్రములు, వాయువ్యాస్త్రములు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపజేయలేవు. ఆధునికములైన అగ్ని అస్త్రములే కాకుండా భూమి, జలము, వాయువు, ఆకాశములతో తయారు చేయబడిన అస్త్రములు కూడా అనేకము కలవని తెలియచున్నది. ఈనాటి అన్యస్త్రములు కూడా ఆగ్నేయాస్త్రముల కోవకే చెందినవి. కానీ పూర్వము అన్ని రకములైన పంచభూతములతో అస్త్రములు చేయబడి ఉండేటివి. ఆగ్నేయాస్త్రములను వారణాస్త్రములతో శాంతింపజేయటువంటి ఆనాటి పద్ధతులు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమునకు తెలియవు. అంతేకాకుండా ఆధునిక శాస్త్రజ్ఞులకు వాయువాస్త్రముల గూర్చి ఎట్టి జ్ఞానము లేదు. ఏది ఏమైనను, ఎన్ని ఆయుధములను ఉపయోగించినను, అవి ఎంతటి వైజ్ఞానికములైనను ఆత్మ ముక్కలుగా ఖండింపబడదు లేదా నశింపబడదు. ఏ విధముగా జీవాత్మ కేవలం అజ్ఞానముచే ఉనికిలోకి వచ్చి పిదప మాయచే ఎట్లు మాయామోహితమైనో మాయావాదులు వివరింపజాలరు, అట్లే మూలమైన పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుట ఎనున్నది సాధ్యపడు విషయము కాదు. వాస్తవమునకు జీవాత్మలు పరమాత్మను నుండి నిత్యముగా విడివడి ఉండేడి అంశలు, నిత్యముగా సనాతనముగా విడివడి ఉండేడి అంశలైనందునే ఆత్మలు మాయచే ఆవరింపబడుటకు అవకాశమున్నది. అగ్నికణములు అగ్ని గుణమునే కలిగియున్నను, అగ్ని నుండి విడివడనంతనే చల్లారిపోవు స్వభావమును కలిగియున్నట్లు భగవానుని సాహచర్యము నుండి ఆ విధముగా ఆత్మలు విడివడగలవు. జీవులు శ్రీకృష్ణ భగవానుని నుండి విడివడియున్న అంశాలుగా, విభిన్నాంశాలుగా వరహాపురాణమునందు వర్ణింపబడినది. భగవద్గీతను అనుసరించి కూడా అవి శాశ్వతముగా అట్లే నిలిచియుండును. కనుకనే మాయా నుండి విముక్తిని పొందినప్పుడు కూడా జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియేయుండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు చేసిన ఉపదేశము ద్వారా విదితమగుచున్నది. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానముచే అర్జునుడు ముక్తుడయ్యను. అంతేకాని అతడు శ్రీకృష్ణునితో ఎన్నడను ఏకము కాలేదు. 24వ శ్లోకం. అచ్ఛద్యో యమదాహే యమక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థానురచలోయం సనాతనః. అనువాదం. జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించుట గాని ఎండించుట గాని శక్యము కానిది. అది నిత్యం, వ్యాపకం, మార్పురహితము, అచలమును, సనాతనమును అయ్యున్నది. భాష్యం. జీవాత్మ యొక్క ఈ లక్షణములన్నీ దానిని పరమాత్మని శాశ్వతమైన అనువంశగా నిరూపించుచున్నది. అది ఎట్టి మార్పు లేకుండా తన అనురూపమునే శాశ్వతముగా నిలిచి యుండును. జీవాత్మ పరమాత్మతో ఐక్యం నొందుట ఎనున్నది ఆత్మ విషయమున ఊహింపరానిదైనందున అద్వైత సిద్ధాంతమును అన్వయించుట కుదరదు. భౌతిక సంపర్కము నుండి ముక్తి నొందిన పిమ్మట ఆత్మ దేవాది దేవుని బ్రహ్మజ్యోతి నందు ఒక ఆధ్యాత్మిక కణముగా నిలిచిపోవుటను వాంఛింపవచ్చును. కానీ బుద్ధిమంతులైన జీవులు మాత్రం దేవాది దేవుని సహచర్యము ననుభవించుటకు ఆధ్యాత్మిక లోకములందు ప్రవేశింతురు. ఇక్కడ సర్వగత అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా జీవులన్నీ భగవానుని సృష్టిలో సర్వత్రా వ్యాపించి ఉన్నవి అనుటలో సందేహము లేదు. అవి భూమినందును, జలమునందును, వాయువునందును, భూమి అడుగు భాగమునందును, చివరికి అగ్నియందును
నివసించును. జీవాత్మ అగ్నిచే బడదను. జీవాత్మ అగ్నియందు దహింపబడదను విషయము ఇక్కడ స్పష్టముగా తెలుపబడినందున అగ్నియందు జీవులు పోవుదురనేడి అభిప్రాయమును నిరాకరింపవచ్చును. కనుక సూర్యగ్రహమునందు సూర్యగ్రహమునందు కూడా జీవులు జీవించుదరనుటలో ఎట్టి సందేహము లేదు. అట్టి లోకమున అవి తగిన దేహములతో జీవించును. సూర్యమండలము నివాసయోగ్యము కానిచో సర్వగత అను పదము అర్ధరహితమగును. 25వ శ్లోకం. యవ్యక్తో యమచింత్యో యమ వికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచిత మర్హసి. అనువాదం. ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పురహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలుసుకొనిన పిమ్మట దేహమును గూర్చి నీవు చింతింపరాదు. భాష్యము. ఇదివరకే వివరింపబడినట్లు ఆత్మ యొక్క పరిణామము అత్యంత సూక్ష్మమైనట్టిది. శక్తిమంతమైన సూక్ష్మదర్శినితో కూడా ఆత్మను మనము చూడజాలము. కనుకనే అది వ్యక్తము. జీవాత్మ యొక్క అస్తిత్వమునకు సంబంధించినంత వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవ్వరునూ ప్రయోగాత్మకముగా నిర్ధారింపలేరు. అది అనుభవ భావనలో యథార్థమైనదనును. ఆత్మను తెలియుటకై ఇతర మార్గములు వేరైనను లేనందున ఈ సత్యమును మనము అంగీకరింపవలసి ఉన్నది. కొన్ని విషయములను మనము ఉన్నత ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసి వచ్చును. ఉదాహరణకు తల్లి యొక్క ప్రామాణికముపై ఆధారపడి ఎవరును తండ్రి ఉనికిని కాదనలేరు. అదేవిధముగా ఆత్మను అవగతం చేసుకొనుటకు కేవలం వేదములను అధ్యయనం చేయుట తప్ప మరో మార్గం లేదు. మరో మాటలో ఆత్మయనున్నది మానవ ప్రయోగాత్మక జ్ఞానము చేత అవగతం కానట్టిది. ఆత్మ చైతన్య స్వరూపము మరియు చైతన్య సహితమనియు వేదములందు తెలుపబడినది. ఆ విషయమును మనము అంగీకరింపవలెను. దేహమునందు మార్పులు జరుగునట్లుగా ఆత్మయందు మార్పులు సంభవింపవు. ఆత్మ శాశ్వతముగా అనుపరిమాణ స్వరూపమై ఉండును. పరమాత్మ అనంతమైనది. జీవాత్మ అణువు కంటే అత్యంత సూక్ష్మమై ఉన్నది. కనుక సూక్ష్మమైన జీవాత్మ మార్పు లేనిదగుటచే అనంతమైన పరమాత్మతో లేక దేవాది దేవునితో అది ఎన్నడను సమానము కాజాలదు. ఆత్మ యొక్క మార్పురహిత స్థితిని సమర్థించుటకై ఈ సిద్ధాంతము వేదములందు వివిధ రకములుగా మరలా చెప్పబడినది. ఒక విషయమును దోషరహితముగాను పరిపూర్ణముగాను అవగాహనం చేసుకొనుటకై దీనిని మరలా వివరించుట అత్యంత అవసరము. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే.